శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రः సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవः శౌర్యమార్కిः. దీర్ఘాయుః సైంహికేయः విపులధరయశः కేతురాచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ శుభోదయం. వార ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం. 31 ఆగస్టు నుండి 6 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి ముఖ్య పర్వదినాలు, ద్వాదశ రాశులకి ఈ వార గోచారం ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. ఈ వారంలో 3వ తారీఖు నాడు ఏకాదశి ఉన్నది. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు, ఉపవాస నియమాన్ని పాటించేవారు కూడా 3వ తారీఖున ఏకాదశి ఉపవాసం పాటించాలి. ఈ వారం గోచారం గమనిస్తే కనుక మిథున రాశిలో గురు సంచారం, కర్కాటక రాశిలో శుక్ర సంచారం, సింహరాశిలో రవి బుధ కేతు సంచారం, కన్యారాశిలో కుజ సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించి సంచారం ఉంటూ ఉన్నది. ద్వాదశ రాశులకి ఈ సంచార ప్రభావం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చతుర్థంలో శుక్ర సంచారం, అట్లాగే పంచమంలో బుధ సంచారం ఉంటూ ఉన్నది. సుఖ సుహృత్ సమృద్ధి స్యాత్ అని చెప్పారు. చతుర్థంలో ఉన్నటువంటి శుక్ర సంచారం అత్యంత అనుకూలమైనది. సుహృత్ అంటే మిత్రవర్గం అందరి నుండి కూడా మంచి అనుకూలత లభిస్తూ ఉంటుంది. కుటుంబ వాతావరణం అంతాను కూడా బాగుంటుంది. మిత్రులతో కలిసి ప్రయాణాలు చేయటం, దూరదేశాలు వెళ్ళటం, వారి ద్వారా కలిసి రావటం, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆదాయ మార్గాలు పెరగటం, కొత్త కొత్త ఆలోచనలు పంచుకోవటం, బుద్ధి విస్తీర్ణత చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గృహ సంబంధ, భూ సంబంధ కొనుగోలుకై లేదా వాహన సంబంధ కొనుగోలుకై కుటుంబంలో అందరి వ్యక్తులతోనూ కలిసి సంభాషించడం, ఒక నిర్ణయాన్ని తీసుకోవటం, వాటి పరంగా ఒక దీర్ఘదృష్టితో ప్రణాళిక వేయటం అనేది మేషరాశి వారు చేస్తూ ఉంటారు. పంచమంలో బుధ సంచారం వల్ల స్వల్ప మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ సర్దిరి చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే అన్ని విధాలను కూడా మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటున్నది. స్థిరాస్తి కొనుగోలు విషయాలే కానివ్వండి, భూ సంబంధిత లావాదేవీలే కానివ్వండి, విదేశీ ప్రయత్నాలు, ముఖ్యంగా లాభంలో రాహు సంచారం ఏదైతే ఉన్నదో దూరదేశాల్లో స్థిర నివాసం ఉండడానికి, విద్య ఉద్యోగ ప్రయత్నంగా ఫలితాలు అన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. రుణ సంబంధ సమస్యల నుండి కూడా బయటపడుతూ ఉంటారు షష్టంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల. అన్ని విధాల అనుకూలంగా ఉండటం చేత ఈ వారం పెసలు దానం ఇవ్వటం, అట్లాగే ఇష్టదైవాన్ని స్మరించడం వల్ల మేషరాశి వారికి బాగుంటుంది.